కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం, పదుల సంఖ్యలో ఖరీదైన వాచీలు, ఐఫోన్లు, ల్యాప్టాప్లు, కోట్లు విలువ చేసే భూములు, భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ వింటుంటేనే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి కదా. ఇదంతా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో పట్టుబడిన ఆస్తులు, ఆయన ఇళ్లు, ఆఫీసు, బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో 14 చోట్ల చేసిన తనిఖీల్లో దొరికిన సొత్తు, స్థిర చరాస్తులు కలిపి మొత్తం లెక్కేస్తే 300 నుంచి 400 కోట్లకు పైమాటేనట. ఆయన పేరిట ఉన్న 4 బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. వాటిని తెరిస్తే ఇంకెంత సొత్తు బయటపడుతుందోనని చర్చించుకుంటున్నారు. సోదాలు పూర్తయ్యేసరికి బాలకృష్ణ అక్రమాస్తుల విలువ 500 కోట్ల రూపాయలు దాటేయవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ప్రస్తుతం మెట్రో రైలు ప్లానింగ్ అధికారిగా, రెరాలో కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా ఆయన అవినీతి భాగోతం బయటపడింది. బాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు పురపాలక, పట్టణాభివృద్ధి విభాగంలో ఇన్ఛార్జి డైరెక్టర్గాను కొనసాగారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించి ఎంఏయుడిలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలిచ్చేవారు. ఇలా రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి తదితర 7 జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకుని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో అంతస్తుకు 4 లక్షల రూపాయల వరకు, లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నెలకు 70 నుంచి 80 ఫైళ్లకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి. ఈ అవినీతిలో చాలా మంది టీపీఓను బాలకృష్ణతో లావాదేవీలు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ అధికారులు వారిపై కూడా దృష్టి సారించే పనిలో పడినట్టు సమాచారం. ఏసీబీ సోదాల నేపథ్యంలో బాలకృష్ణతో సంబంధాలున్న ఎంఏయుడి, హెచ్ఎండిఏ, సిడిఎంఏ, డిటిసిపి, జీహెచ్ఎంసీ అధికారులు కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.